వెల్కమ్ టు హైబ్రిడ్ బీటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈసీ డిపార్ట్మెంట్. అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ ఏడీసీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో ఫస్ట్ మనం డిస్కస్ చేసిపోయేది ఫస్ట్ యూనిట్ సంబంధించిన క్వశ్చన్స్. ఫస్ట్ యూనిట్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏమున్నాయి, అట్లాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏమున్నాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ మోడ్యులేషన్. వాట్ ఈజ్ మోడ్యులేషన్, ఎక్స్ప్లెయిన్ మోడ్యులేషన్. ఇది వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్. యాక్చువల్గా 2 మార్క్స్ క్వశ్చన్ అడగవచ్చు, 3 అడగవచ్చు. యాక్చువల్గా ఇది చిన్న డెఫినేషన్, సో ఈజీగా మీరు ఆన్సర్ చేయగలిగిన క్వశ్చన్. ఎవ్రీ టైం డిఫైన్ మోడ్యులేషన్ పైన ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది, మోడ్యులేషన్ పైన. అండ్ నెక్స్ట్ అట్లానే ఇదే మోడ్యులేషన్ పైన నీడ్ ఫర్ మోడ్యులేషన్ 6 స్టెప్స్ 7 స్టెప్స్ ఉంటాయి. ఆ మోడ్యులేషన్ టెక్నిక్స్, మోడ్యులేషన్ ఎందుకు అవసరం అని చెప్పే దాని గురించి క్వశ్చన్. నెక్స్ట్ దాని తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చేసి కంపేర్ ఏఎం విత్ డిఎస్బిఎస్సి అండ్ ఎస్ఎస్బి సిగ్నల్స్ అని ఉన్నది. సో ఏఎంలో డిఎస్బిఎస్ సిగ్నల్, ఎస్ఎస్బి సిగ్నల్ కంపేర్ చేయాలి. డిఎస్బి డబుల్ సైడ్ బ్యాండ్ సపరేట్ క్యారియర్ అండ్ సింగిల్ సైడ్ బ్యాండ్ సపరేట్ క్యారియర్. ఇది కూడా ఇంపార్టెంట్. ఇంకా సపరేట్గా డిఫైన్ డిఎస్బిఎస్సి, డిఫైన్ ఎస్ఎస్బిఎస్సి, లేదంటే డిఫైన్ ఏఎం సిగ్నల్ అని ఇట్లాంటి డెఫినేషన్స్ ఎక్కువగా అడుగుతుంటాడు, లేదంటే కంపారిజన్ ఎక్కువగా అడుగుతాడు షార్ట్ క్వశ్చన్స్లలో. అట్లానే ఫోర్త్ క్వశ్చన్ చూస్తుంటే డ్రా ది స్పెక్ట్రమ్ ఆఫ్ విఎస్బిఎస్సి మాడ్యులేటెడ్ సిగ్నల్. ఇది విఎస్బి విస్టిజియల్ సైడ్ బ్యాండ్. నార్మల్గా ఇది షార్ట్ క్వశ్చనే. ఇట్లాంటి క్వశ్చన్ ఒకవేళ అడిగితే లాంగ్లో కూడా ఎప్పుడన్నా ఒకసారి అడిగే ఛాయిస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ డిఫైన్ ది థ్రెషోల్డ్ ఎఫెక్ట్ ఇన్ ఎన్వలప్ డిటెక్టర్. వాట్ ఈజ్ మీన్ బై ఎన్వలప్ డిటెక్టర్? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది లాంగ్లో కూడా అడిగే ఎన్వలప్ డిటెక్టర్ గురించి అడిగే ఛాయిస్ ఎక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ కంపేర్ ఎస్ఎస్బి అండ్ విఎస్బిఎస్సి. ఎస్ఎస్బికి విఎస్బిఎస్కి, సింగిల్ సైడ్ బ్యాండ్కి అండ్ విఎస్బిఎస్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, కంపారిజన్ ఏంటి, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ఎగ్జామ్. దే కెన్ ఆస్క్ ఇన్ ఎగ్జామ్స్ ఆల్సో. అండ్ నెక్స్ట్ వన్ డిఫైన్ మోడ్యులేషన్ ఇండెక్స్. ఇక్కడ మోడ్యులేషన్ నేర్చుకున్న తర్వాత మోడ్యులేషన్ ఇండెక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు క్వశ్చన్స్, ఒకటి డిఫైన్ మోడ్యులేషన్, నీడ్ ఫర్ మోడ్యులేషన్ అండ్ కంపారిజన్, ఇవన్నీ కూడా ఏసీ సబ్జెక్ట్ ఎట్లా ఉంటుందంటే ఇది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పలేము, ఎందుకంటే అన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ మాత్రమే మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ కాదు అని అట్లా ఏం లేదు. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ బ్యాలెన్స్ మాడ్యులేటర్. బ్యాలెన్స్ మాడ్యులేటర్ మనం డిఎస్బిఎస్సి అంటాం. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎప్పుడైతే క్లాస్ స్టార్ట్ చేస్తామో దాంట్లో అన్ని కూడా టాపిక్ వైజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇది మీరు చూడవచ్చు. అండ్ వాట్ ఈజ్ బ్యాలెన్స్ మాడ్యులేటర్, వాట్ ఈజ్ డిఎస్బిఎస్సి, దట్ అట్లా. అండ్ నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్స్కి వెళ్తే, లాంగ్ క్వశ్చన్స్లో మనకు ఫస్ట్ వన్ ఇచ్చాడు ఇక్కడ, ఎక్స్ప్లెయిన్ పవర్ రిలేషన్స్ ఇన్ ఏఎం వేవ్. పవర్ రిలేషన్స్ వచ్చి వెరీ ఇంపార్టెంట్. ఈ పవర్ రిలేషన్స్ పైనే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అడిగే చాయిస్ ఉంటుంది. అయితే అడిగితే షార్ట్లో అడగవచ్చు, లేదంటే లాంగ్లో కూడా పవర్ రిలేషన్స్ పైన ప్రాబ్లమ్స్ అడుగుతారు, లేదంటే ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ పవర్ రిలేషన్స్ ఇన్ ఏఎం వేవ్ అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేయమని చెప్పి కూడా అడగవచ్చు. అండ్ నెక్స్ట్ దాంట్లోనే వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్. ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ప్రిన్సిపల్ ఏంటి, డిరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఏఎం వేవ్ అండ్ డ్రా ఇట్ స్పెక్ట్రమ్. స్పెక్ట్రమ్ డ్రా చేయడం. ఇక్కడ టైమ్ డొమైన్లోను ఫ్రీక్వెన్సీ డొమైన్లో కూడా అడుగుతూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ డిఫైన్డ్ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఎక్స్ప్లెయిన్ టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఇందాక చెప్పినట్టే ఇది కొంచెం రిలేటెడ్ క్వశ్చనే. సో టైమ్ డొమైన్లో ఎట్లా స్పెక్ట్రమ్ డ్రా చేస్తాం, ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఎట్లా డ్రా చేస్తాం ఏఎం వేవ్ గురించి. ఫస్ట్ యూనిట్ మొత్తం ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ గురించే ఉంటుంది కాబట్టి సో యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ వన్. అండ్ ఫోర్త్ వన్, ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ ఎన్వలప్ డిటెక్టర్. ఇందాక షార్ట్లో కూడా చెప్పాం కదా ఎన్వలప్ డిటెక్టర్ గురించి. అది ఎన్వలప్ డిటెక్టర్ అంటే ఏంటి, ఫస్ట్ వాట్ ఈజ్ మీన్ బై డిటెక్టర్ మీరు అది తెలుసుకుంటే ఇవన్నీ కూడా ఈజీగా ఉంటాయి. దీంట్లో నార్మల్గా ఏఎంలో కానీ ఎఫ్ఎంలో కానీ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ యూనిట్లలో మెయిన్గా ఏంటంటే డిమోడ్యులేషన్ టెక్నిక్స్ ఏమున్నాయి, మాడ్యులేషన్ టెక్నిక్స్ ఏమున్నాయి, మీకు ఫస్ట్ అది తెలవాలి. ఎన్ని టైప్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయో తెలిస్తే ఈ క్వశ్చన్స్ పెద్ద క్వశ్చన్స్ కూడా కావు, వెరీ సింపుల్గా ఆన్సర్ చేయగలుగుతారు. వెరీ బ్లాక్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఒకవేళ సర్క్యూట్ ఉంటే సర్క్యూట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇంతే ఉంటుంది సింపుల్గా. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద స్క్వేర్ లా డిటెక్షన్ ఆఫ్ ఏఎం సిగ్నల్
విత్ నీట్ డయాగ్రామ్, ఇది స్క్వేర్ లా గురించి. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ స్విచ్చింగ్ మాడ్యులేటర్. స్విచ్చింగ్ మాడ్యులేటర్ ఇది వచ్చేసి రెండు డిటెక్టర్స్ అయితే, ఇక్కడేమో స్విచ్చింగ్ మాడ్యులేటర్ యూజ్ టు జనరేట్ ఏఎం వేవ్, ఇది అన్నమాట. దేంట్లో ఏం అడుగుతున్నారు, ఎన్వలప్ డిటెక్టర్ అంటే ఏంటి, స్క్వేర్ లా డిటెక్టర్ ఏంటి, స్విచ్చింగ్ మాడ్యులేటర్ సర్క్యూట్ ఏంటి, ఇట్లాంటి మీరు తీసుకుంటే వెరీ వెరీ ఈజీ. అండ్ ఇవి ఇందులోంచి ఈ 3 క్వశ్చన్స్లోంచి నార్మల్గా ఎప్పుడు రిపీట్ అయ్యే క్వశ్చన్సే. అండ్ ఇవే కాకుండా సింగిల్టన్ కూడా ఉంటుంది, అది నెక్స్ట్ వస్తుండొచ్చు. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కోస్టాస్ లూప్, ఇదైతే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీ టైం వచ్చేసి ఈ క్వశ్చన్ మీకు ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ కోస్టాస్ లూప్ విత్ నీట్ బ్లాక్ డయాగ్రామ్ అండ్ మోడ్యులేషన్ అండ్ డిమోడ్యులేషన్ ఆఫ్ డిఎస్బిఎస్సి వేవ్. ఇది డిఎస్బిఎస్సికి సంబంధించింది, కోస్టాస్ లూప్ అనేది డిఎస్బిఎస్సికి సంబంధించింది. సో ఇందులో మేము 2 క్వశ్చన్స్ కలిపి ఇచ్చాం, మోడ్యులేషన్ సపరేట్ అడగవచ్చు, డిమోడ్యులేషన్ కూడా సపరేట్ అడగవచ్చు. బట్ మేము మాత్రం ఇక్కడ ఒకటే దగ్గర మీకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, మోడ్యులేషన్ అండ్ డిమోడ్యులేషన్. ఇది తెలుసుకుంటే ఇది వెరీ ఈజీ. ఎవ్రీ టైం రిపీట్ అయ్యే క్వశ్చన్స్లో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ 8th వన్ వచ్చేసి describe about the methods for generating of SSB signal and explain any one of the method. ఇందులో మనం 2 మెథడ్స్ ఇచ్చినాము, ఫ్రీక్వెన్సీ డిస్క్రిమినేషన్ మెథడ్ ఉంటుంది, ఫేజ్ డిస్క్రిమినేషన్ మెథడ్ ఉంటుంది. ఈ 2 మెథడ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ క్వశ్చన్ మీకు డిఎస్బిఎస్సి మీద అడగాలనుకుంటే కోస్టాస్ లూప్ అడిగే చాయిస్ ఎక్కువ ఉంది. ఒకవేళ ఎస్ఎస్బి అడగాలనుకుంటే ఈ 2 మెథడ్లో ఏదో ఒక మెథడ్ రిపీట్ అయ్యే చాయిస్ ఉంది. లేకపోతే ఒక్కొక్కసారి ఇట్లనే 2 క్వశ్చన్స్ కలిపి కూడా మీకు 10 మార్క్స్కి డైరెక్ట్ క్వశ్చన్ లాగా కూడా ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ మీన్ బై సింగిల్ టోన్, ఇంకా స్టార్టింగ్లో చెప్పాను కదా సింగిల్ టోన్ మాడ్యులేషన్ అంటే ఏంటి, సింగిల్ టోన్ మాడ్యులేషన్ ఎట్లా చేస్తారు, ఎట్లా ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా క్లియర్గా ఫస్ట్ యాక్చువల్గా మీరు నేర్చుకోవాల్సిన ఫస్ట్ క్వశ్చన్ కూడా ఇదే. ఈ లాంగ్ క్వశ్చన్స్లో ఫస్ట్ నేర్చుకోవాల్సిన క్వశ్చన్ కూడా ఇదే. ఇది తెలిస్తే మీకు స్పెక్ట్రమ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి, వెరీ ఈజీగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డబల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ మాడ్యులేషన్, ఇక్కడ డిఎస్బిఎస్ఏ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ విత్ టైమ్ డొమైన్ డిస్క్రిప్షన్. డిఎస్బిఎస్సికి సంబంధించిన వేవ్ ఫామ్స్ ఎట్లా వస్తాయి, ఎట్లా క్యారియర్ సిగ్నల్ సప్రైజ్ అవుతుంది, డబల్ సైడ్ బ్యాండ్ నుంచి ఎట్లా సిగ్నల్ పాస్ అవుతుంది, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ ఫామ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ 11th వన్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ది కొహరెంట్ డిటెక్షన్ మాడ్యులేషన్, ఇది కొహరెంట్ డిటెక్షన్ ఆఫ్ డిఎస్బిఎస్బి మాడ్యులేటెడ్ వేవ్. అండ్ నెక్స్ట్ 12th వన్ వచ్చేసి విత్ నెసెసరీ సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ వేవ్ ఫామ్ ఎక్స్ప్లెయిన్ హౌ డిఎస్బిఎస్సి వేవ్ ఈజ్ జనరేటెడ్ యూజింగ్ బ్యాలెన్స్ మాడ్యులేటర్ అండ్ సేమ్ యాజ్ రింగ్ మాడ్యులేటర్. ఈ 2 కూడా వెరీ ఇంపార్టెంట్. డిఎస్బికి సంబంధించిన మాడ్యులేషన్స్లో ఇదొకటి. ఓకే, బ్యాలెన్స్ మాడ్యులేటర్ అండ్ రింగ్ మాడ్యులేటర్. ఓకే, కొహరెంట్ అనేది ఓకే ఇది రాంగ్ అను, ఇది సారీ. ఓకే, ఇది డిమోడ్యులేషన్ టెక్నిక్, మాడ్యులేషన్ కాదు, రైట్. సో ఇక్కడ ఇవి మీరు అబ్జర్వ్ చేస్తే వెరీ సింపుల్, వెరీ ఈజీ క్వశ్చన్స్ ఇవి మీకు కనిపిస్తూ ఉంటాయి. అట్లనే 13th క్వశ్చన్స్ వచ్చి ఒకసారి చూస్తే విత్ నీట్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది విఎస్బిఎస్సి మాడ్యులేటర్ సిస్టమ్. ఇది చాలా తక్కువ సందర్భాల్లో అడిగే క్వశ్చన్. ఇవేవి వద్దు అనుకుంటే, ఈ క్వశ్చన్స్ ఏమీ అడగవద్దు అనుకుంటే, సింపుల్గా ఒకవేళ అయిపోవాలనుకుంటే విఎస్బిఎస్సి అడుగుతాడు. వెస్టిజియల్ సైడ్ బ్యాండ్ అంటే ఏంటి, ఎట్లా అది ఏర్పడుతుంది, ఎంతో ఎట్లా పాస్ అవుతుంది సిగ్నల్ అని చెప్పి మీరు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. దీస్ ఆర్ ద లాంగ్ క్వశ్చన్స్ ఇన్ ద ఫస్ట్ యూనిట్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ యూనిట్లో ప్రాబ్లమ్స్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, నార్మల్గా ఏం వేవ్ ఈక్వేషన్ మీకు ఒకవేళ సింగిల్ టోన్ కానివ్వండి, సింగిల్ టోన్ మాడ్యులేషన్ సంబంధించిన ఎస్ఆఫ్టీ ఫార్ములా ఒకటి మీకు వచ్చుంటే, ఈక్వేషన్ వచ్చుంటే దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మీకు క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ పవర్ రిలేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీకు ఇట్లాంటి 5 ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, వెన్ ద మాడ్యులేటెడ్ పర్సంటేజ్ ఈ 75 and AM transmitter produces 10 kilo ohms so much of this carrier power, it would be the percentage power saving if the carrier and one of the side band were suppressed అన్నాడు. సో ఇది మీకు తెలుసుంటే, ఈ ఈక్వేషన్స్ తెలుసుంటే వెరీ ఈజీ. యాక్చువల్గా ఇందులో ఏముండదు, మీకు నార్మల్గా ఈ అన్ని ప్రాబ్లమ్స్లో కూడా ఇట్లాంటి బేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నిట్లో కూడా మీకు కావాల్సింది పవర్ రిలేషన్ సంబంధించినటువంటి ఈక్వేషన్స్ తెలవాలి, సేమ్ యాజ్ ఏఎంకి సంబంధించినటువంటి బేసిక్ ఈక్వేషన్స్ కొన్ని తెలిస్తే సరిపోయింది. అవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం, ఆన్సర్ తీసుకోవడం, వెరీ సింపుల్గా ఉంటాయి ప్రాబ్లమ్స్ అంటే మ్యాథమెటికల్గా మీరు ఏదో మ్యాథ్స్ ప్రిపేర్ అయినట్టు కాకుండా వెరీ సింపుల్గా ఉంటాయి.
సో ఒకసారి ట్రై చేయండి. ఇట్లాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇవే వస్తాయని చెప్పట్లేదు, ఇట్లాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈ క్వశ్చన్స్ ఒకసారి ట్రై చేయండి, వెరీ సింపుల్గా ఉంటుంది. ఇది ఫస్ట్ యూనిట్కి సంబంధించిన డీటెయిల్స్. Subscribe and share my videos. Thank you everyone.